పార్వతీపురంలోని పోలీసుల ఆధ్వర్యంలో భారీ హెల్మెట్ అవగాహన ర్యాలీ. ప్రాణరక్షణ కోసం హెల్మెట్ తప్పనిసరన్న ఐజీ గోపీనాథ్ జట్టి. పట్టణంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. స్థానిక చర్చి జంక్షన్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా పాత బస్టాండ్ వరకు సాగింది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడాన్ని ఒక భారంగా కాకుండా తమ ప్రాణ రక్షణ కోసం ఒక బాధ్యతగా గుర్తించాలని ఐజీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రహదారి ప్రమాదాల గణాంకాలను వివరిస్తూ ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో దాదాపు 50% మంది కేవలం శిరస్త్రాణం ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి మార్గదర్శకత్వంలో ప్రజల్లో అవగాహన పెంచి ప్రాణ నష్టాన్ని నివారించడమే లక్ష్యంగా ఈ చైతన్య యాత్రను చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, ఏఎస్పీ మనీషారెడ్డి, డిఎస్పీలు రాంబాబు, థామస్ రెడ్డితో పాటు పలువురు సిఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ జిల్లాలో ప్రత్యేక పరిస్థితులు మీకు ఘాట్ రోడ్లు ఎక్కువగా ఉండడం, అదేవిధంగా మారుమూల రూరల్ ఏరియాస్ ఎక్కువగా ఉండడం, రోడ్స్ కూడా లైటింగ్ ఇట్లాంటి అరేంజ్మెంట్స్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు రిపోర్ట్ అయ్యి డెత్స్ కూడా ఎక్కువైనాయి కంపేరిటివ్గా మిగతా జిల్లాలతో పోలిస్తే. సో దానికి ఈ ప్రత్యేక కార్యక్రమ రూపొందించి వాటిని తగ్గించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించడం, ఆ దిశగా పనిచేయడం జరుగుతుంది. దానిలో ప్రధానంగా హెల్మెట్ లేకపోవడం వల్ల ఎక్కువ మంది ప్రమాదం జరిగి దాంట్లో చనిపోతున్నారు. ముఖ్యంగా ఉదయం పనికి వెళ్ళేటప్పుడు మళ్ళీ సాయంకాలం తిరిగి వచ్చేటప్పుడు హెల్మెట్ లేకపోవడం అనేటువంటిది ఒక ప్రధాన సమస్య. రెండోది ఆటోల్లో ఓవర్లోడింగ్తో పోయి ఎక్కడైనా పొరపాటున యాక్సిడెంట్ జరిగితే ఎక్కువ మంది చనిపోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒక ఏరియా. దీనిలో డ్రైవర్లు కూడా చాలామంది లైసెన్స్ లేనటువంటి వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారు, గొర్రె రోడ్లు కానీ ఆటోస్ ఇట్లాంటి వాటిని. సో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవడం అనేటువంటిది కంపల్సరీ. హెల్మెట్తో పాటు ఆ స్ట్రాప్ కూడా పెట్టుకోవాలి. కొంతమంది ఊరికే పైన హెల్మెట్ ధరిస్తున్నారు, ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ఎక్కడో ఊరు పడిపోతుంది. మనకు ఆ స్ట్రాప్ పెట్టుకుంటేనే తలకి హెల్మెట్ అంటుకుని ఉంటుంది, ప్రమాదం జరిగినా కూడా అది కాపాడుతుంది. సో హెల్మెట్ పెట్టుకోవడం అనేటువంటిది తప్పనిసరి. ప్రతి ఒక్కరు కూడా దాన్ని అలవాటుగా చేసుకోవాలి. హెల్మెట్ అనేది మన శరీరంలో భాగం కింద ప్రతి ఒక్కరు భావించి దాన్ని వాడడం అలవాటు చేసుకోవాలా. మీడియా మిత్రులు కూడా దయచేసి మీరు కూడా దాన్ని ప్రమోట్ చేయండి. దానికి మీరు కూడా ఫస్ట్ మీరు వాడడం కూడా అలవాటు చేసుకుంటే ఆ మెసేజ్ ప్రజలకు కూడా వెళ్తుంది. సో దానిలో భాగంగా ఈరోజు హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా పెట్టారు. సో ఈ విధంగా మనకు రోడ్డు ప్రమాదాలకు సంబంధించి మనకు హైవే ఇచ్చాపురం నుంచి బాయకరాపేట వరకు తీసుకుంటే మనం చాలా లాంగ్ స్ట్రెచ్ హైవే ఉంది. అది ఒకటే కాకుండా మనకి కొత్తగా వచ్చేటువంటి హైవేలు కూడా ఉన్నాయి. దాంతోపాటు కొన్ని స్టేట్ హైవేలు కూడా కొత్తగా వేయడం వల్ల స్పీడ్ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంది. సో రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలు ఎప్పుడు కూడా వీటిలో ఒకసారి ప్రాణాలు కోల్పోతే, ఇంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తి ప్రాణం కోల్పోతే ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా